ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహపరచాలనుకుంటున్నాడు, బలపరచాలనుకుంటున్నాడు. కొంతమంది మీ యొక్క జీవితంలో కొన్ని కార్యాలు ఎందుకు ఆలస్యమైపోతూ ఉన్నాయి, దేవుడు మా యొక్క మొరను వినడం లేదా అని నిరాశతో, భయముతో, భీతితో, దిగులుతో ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో. అలాంటి వారికి ఈ యొక్క వాక్యము మీ కొరకే అండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నాడో చదువుదాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఇక్కడ యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకము గలవారు ఎట్లా ఉంటారో తెలుసా అండి? వారి యొక్క జీవితంలో భయాలు, నిరాశలు ఈజీగా, సులువుగా జయించగలుగుతారు. ఎందుకంటే వారి యొక్క నమ్మకము ఎవరి మీద పెట్టారంటే దేవుని మీద పరిపూర్ణముగా పెట్టారు. అయితే దేవుడు మనకు మేలు చేయడానికి, అదే విధముగా మన మీద దయను, కరుణను, వాత్సల్యమును చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు అని మనం నమ్మాలి. అయితే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు, సరైనటువంటి సమయములలో నాకు గొప్ప ఆశీర్వాదాన్ని దయచేస్తాడు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. అయితే దేవుడు న్యాయవంతుడు. మన ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించేటువంటి దేవుడు. మన యొక్క ప్రతి కలుగుతున్నటువంటి లేదంటే సహిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓర్పుకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు దయచేసే దేవుడు. దేవుని మీద నమ్మకముతో కనిపెట్టుకునే వారందరూ దోస్ ఆర్ బ్లెస్డ్ పీపుల్ అని దేవుని వాక్యం సెలవిస్తూ వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది అయితే ఈ యొక్క షార్ట్ వీడియోని చూస్తూ ఉన్నారో, సమస్యలు మీ యొక్క జీవితంలో ఎదురైనప్పుడు ప్రార్థనలో ఏకీభవిస్తూ, దేవుని చిత్తం కనిపెడుతూ, ఆయన సమయం కోసం వేచి ఉంటూ, ఆయన మీద పరిపూర్ణంగా నమ్మకము కలిగి జీవించినట్లయితే మన యొక్క జీవితాలన్నీ ప్రశాంతంగా ఆయన యొక్క సన్నిధానంలో విశ్రాంతిని పొందుకుంటూ, ఆయన కుడి హస్తములో పరిశుద్ధ బాహువుతో కూడినటువంటి సమస్తమైనటువంటి ఏ యుద్ధములో అయినా మనము విజయం చేకూరుతుంది. మన యొక్క జీవితంలో ఖచ్చితంగా మనము ఆశీర్వాదాలను పొందుకుంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.